పేరు? నా పేరు కొవ్వలపట్టి అండి. దుర్బిలి గ్రామం, కురుపా మండలం, బియ్యాలూరు పంచాయతీ, పార్వతీపురం మన్యం జిల్లా. ఓకే. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు కావస్తుంది కదా. ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం పనితీరు అంటే ఇప్పుడు రియల్గా ఇంపార్టెంట్ అయిన పర్మనెంట్ పనులు ముందు కొనసాగించారండి. పర్మనెంట్ అంటే ఏంటంటే రోడ్లు అండి. సపోజు ఇంకుడు గుంటు చాలా ఉన్నాయండి. ఎక్కడ పడితే అక్కడ నడవలేని ఎడలు కూడా మెయిన్ రోడ్డు, త్రాగే నీరు ఇలాంటివి కూడా చాలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలనే రోడ్డు గురించి కాబట్టి. ఇప్పుడు మీ ఊరు రావడానికి అక్కడ రీసెంట్గా తార్ రోడ్డు ఒకటి చూసాం కదా, ఆ తార్ రోడ్డు ఎప్పుడు వేసారండి? తార్ రోడ్డు ఈ 2025 అండి. అది ఈ సంవత్సరం వేసారు. ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వేసి? మొన్నేనండి, మనకి 10-15 రోజులు అవుతుంది. అంటే 4వ నెల మొదటి వారంలో, అంటే 2025 మార్చి నెలాఖరుకి ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ సంవత్సరం వేశారు. అంటే 10-15 రోజులు అవుతుంది. ఓకే. అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఇదే గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1998 అండి. ఆల్రెడీ జన్మభూమి కార్యక్రమంలో గౌరవులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాలు పెట్టారు కదండి. అలాంటప్పుడే ఒక గ్రావెల్ మెటల్ రోడ్డు పెట్టారండి. తర్వాత నుండి మధ్యలో ఉండిపోయినాయండి. ఆ ఉండిపోవడమే అలాగ ఉండిపోయి కూడా ఏ కారణాల వల్ల చాలా ఇబ్బంది పడ్డాము, నరకం పడ్డామండి. మళ్ళీ ఇదే గవర్నమెంట్ రావడం వల్ల కూడా అనుకోకుండా ఈ 70 లక్షలతో తార్ రోడ్డు శాంక్షన్ అయ్యి రావడం వల్ల మాకు అందరూ ఎంతో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎన్ని కిలోమీటర్ల రోడ్డు వేశారు? ఏంటంటే ఇప్పుడు గుమ్మలక్ష్మీపురం రోడ్డు, ఆర్ఎంబి రోడ్డు నుండి దుర్బిలికి రావడానికి కూడా 1.5 కిలోమీటర్ అండి. 1.5 కిలోమీటర్ రోడ్డు 70 లక్షల వ్యయంతో వేశారు. గ్రామానికి రోడ్డు వేయడం వెనకాల ప్రముఖ పాత్ర ఎవరు వహించారనుకుంటున్నారు? ప్రముఖ పాత్ర అంటే ఒకటవది గ్రామస్తులందరము, దాంతోపాటు మా బియ్యాలూరు సర్పంచ్ గారు అయినటువంటి పువ్వల అజారి గారు, వాళ్ళతో పాటు మన కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, కోయికి జగదీశ్వర్ గారు ఆర్థిక సహకారంతో, అతనితో పాటు మన ఐటీడీఏ పియూ గారు ఉన్నారు కదండి, అతను కూడా మన జిల్లా కలెక్టర్ గారు, వీళ్ళందరూ ఆర్థిక సాయంతో కలిసి కూటమి ప్రభుత్వం ఎలాగే చేసిందో మా పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ గారు, పిఓ గారు, ఎమ్మెల్యే గారు, ఇలాగా మా సర్పంచ్ గారు, మిగతా ప్రజలు సహకారంతో రావడం వల్ల నాకు ఆనందం అనుకుంటున్నాను. నేను ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అంచనా మాత్రం నేను వేయలేదు. వీళ్ళందరూ సహకారం చేస్తేనే మేమందరూ ఒక ఆనందంతో ఉన్నాం సార్. మాతో పాటు మిగతా ఉన్న గ్రామాలు కూడా మాతో పాటు లాగా చేసినట్లుగా అయితే వాళ్ళు కూడా ఆర్థికాభివృద్ధి ముందుకెళ్తున్నారని కోరుకుంటున్నాను. ఎన్నడూ లేని విధంగా గిరిజన గ్రామాలు మన్యం ఏరియాలో రోడ్లు పడుతున్నాయి అంటున్నారు. ఆ రోడ్లు పడటం వెనకాల ప్రముఖ పాత్ర ఎవరిదంటారు? ప్రముఖ పాత్ర అంటే ముఖ్య పాత్ర అధిక ప్రాధాన్యత అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే సార్, మాకు తీర్మానంలో ఏటిచ్చారంటే మేము ఏంటంటే తీర్మానంలో పల్లె పండుగ అనే కార్యక్రమాల్లో చెప్పాడు కదండి. పల్లె పండుగ కార్యక్రమాల్లోని మీ గిరిజన ప్రాంతంలోని ముఖ్యమైన విషయాలు ఏంటన్నది ఒక గ్రామ పంచాయతీ సభ అయిందండి పల్లె పండుగ కార్యక్రమంలో. ఆ తీర్మానమే ఈ ఆమోదం పొందినందుకు కూడాను నాకు చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. పల్లె పండుగ దాంట్లో కూడా ప్రతిదానికి ఇంప్లిమెంట్ అయిందండి. కారణం అంటే అతను సినీ ఫీలింగ్స్ అండి. సినీ ఫీలింగ్స్ దాంట్లో కూడా కాకుండా రియల్గా నిజంగా గిరిజనుల మీద వెళ్ళాలి, నేను ఈ విధంగా వేషాధారంతో చేశాను, ఇవి కాకుండా రియల్గా నేను సేవ చేయాలన్నంత సంఘ సేవకుడిగా ఆలోచించి కూడా అతను నడుం బిగించేసి కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా గిరిజన ప్రాంతంలో కూడా రియల్గా వెళ్ళి ఎండనక వాననక వర్షంతో పాటు కూడా తడుచుకొని వెళ్ళి కూడా చూసారు మా కష్టాన్ని. కాబట్టి కూడా ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో కూడా చేపట్టడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే ఏరియాల్లో అక్కడికి వెళ్ళాలంటే భయపడే రాజకీయ నాయకులు, అలాంటి ఏరియాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మీకోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మీరు బాగుండాలంటే మీకు రోడ్లు, కనీస అవసరాలైన నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని మీ మీద ఎక్కువగా ప్రేమ చూపించడానికి కారణం ఏమనుకోవచ్చు? కారణం అంటే అతను మాత్రం భయం లేదండి, ప్రజలకు సేవ చేయాలి, నేను ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక నాయకుడు అండి. జనసేన నాయకుడు అంత చిన్న పని కాదండి. ఇప్పుడు ఎవరమైనా సార్, నేనంటే ఎడ్యుకేషన్ పరంగా నాకు తక్కువ ఉన్నాయి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఉన్నప్పుడు అతను అంటే నాకు తెలియదు. కానీ ఇప్పుడు అతను మావోయిస్టులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అవన్నీ మన ప్రజలకు సేవ చేయాలి.
ఏదో రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో బాగుపడాలన్నటువంటి నాయకుడు అంతే మాకు తెలుసు అతను. ఎందుకంటే ఆల్రెడీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు అంటే వయసును బట్టి ఇతను కొద్దిగా కుర్రోడు లాంటిది కాబట్టి కూడా అతనితో పాటు మమేకంగా చేతులు కలుపుకొని ముందుకు కలిసి చేయాలన్నటువంటి ముందుగా ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పుకోగలిగినాడు. మేము మీ అంతటి వాడిని, మీ కుటుంబ వ్యక్తిని, నేను కూడా మీతో పాటు ఒక అన్నదమ్ముడిని, నేను కూడా మీతో పాలు పంచుకోవాలన్నటువంటి ఆలోచనలతో ఏ రోజుల్లో ముందుగడుగు వేశాడో అదే వేయడం వలన కూడా ఇప్పుడు అతను వెళ్తున్నారు. కాబట్టి అంటే ఆయన కష్టాల్లో పుట్టి పెరిగి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆయన ఈ స్థాయికి వచ్చారు. అవును, పేదల కష్టాలు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు కాబట్టి మీరు ఆ కష్టాలు పడకుండా ఉండాలని మీకు రోడ్లు వేయటం కానీ, అలాగే కొన్ని ఏరియాల్లో వాటర్ లేదు మాకు వాటర్ వచ్చింది అంటున్నారు. ఇలాంటివన్నీ చేస్తున్నారంటే ఆయనకి ప్రజల సమస్యలు తెలుసు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్కి? అతను ప్రజల తల కష్టాలు తెలుస్తారు. అయితే ఒకసారి ఏంటంటే సార్, ఒకేసారి ఇంప్లిమెంట్ అవ్వాలంటే మాత్రమే కొద్దిగా సాధ్యం కాదు. ఎందుకంటే బడ్జెట్తో పాటు కూడా కూడవలసిన పని సార్. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఏంటండి 13 జిల్లాలు ఉన్నాయి. ఒకేసారి ఇంప్లిమెంట్ అవ్వాలంటే కూడా కొద్ది రోజులు కోలిగిపోయి ఒక్కొక్కటి వెళ్ళాలండి. ఒకేసారి అంటే అవ్వదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ పాలన అంటే సపోజ్ అతను కొత్తగా వచ్చారు, కానీ కొత్త దాంట్లోనే ఇన్ని పల్లె పండుగ పేరు పెట్టుకొని ఇంత ఇంప్లిమెంట్ అవుతున్నాయి అయితే మరి ఇంకేటి కావాలి సార్? ఓకే, మీ ఊరికి ఎక్కువగా ఉన్న సమస్యలు ఏంటి? మన గ్రామంలోనే ముందు త్రాగే నీరు సార్, రోడ్డు అండి, విద్య, వైద్యం. మన గిరిజన ప్రాంతంలో మెయిన్ అదండి. ఓకే, నీటి సమస్య ఎక్కువగా ఉంది అంటున్నారు. ఆ సమస్యకి ఎప్పటి నుంచి ఉంది, దానికి పరిష్కారం ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నీటి సమస్య అంటే ఆల్రెడీ కూడా మన గ్రామంలోనే ఒక 10,000 వాటర్ ట్యాంక్ ఉందండి, ఒకటే బోర్ అండి. అక్కడి నుండి ట్యాంక్ ఇచ్చి మేము ఇంచుమించు 360-400 మంది కుటుంబాలు ఉన్నాం సార్. ఇప్పుడు వేసవి కాలం వెట్టడి వస్తుంది కాబట్టి అవసరమైతే అదనంగా ఒక రిగ్గు మళ్ళీ తవ్వించేసి పక్కన దానికి ఒక అదే ట్యాంక్ కానీ లేకపోతే పక్కన ఒక ట్యాంక్ ఇస్తే సరిపోతుంది. అంటే మేము ఒక్కనే కాదు, మాతో పాటు మిగతా గ్రామాలు కూడా ఉన్న వేసవిలో వచ్చిన తర్వాత నీటి ఎద్దడి మాత్రం కొద్దిగా కష్టంగా ఉంటుంది సార్. అది మీకు నీటి సమస్య ఉందని మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారా? ప్రజెంట్ అయితే ఎమ్మెల్యే దృష్టి ఇంకా అడగలేదు సార్. వీలుంటే మేము అందరూ కూడా వెళ్ళి అడుగుతాం. ఓకే, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా అనిపిస్తుంది ఈ 11 నెలల కాలంలో? 11 నెలల కాలంలో ఎమ్మెల్యే గారి పరిస్థితి అంటే నిజంగా ఆలోచిస్తుంటే రస్తీ కూడా ఉంది, కనీసం కూడా పడుకుంటుందో తింటుందో లేదు కూడా. అన్ని కార్యక్రమాలకు కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రజల వద్దకే దానికి ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది సార్. మరి అలా అందుబాటులో ఉన్న ఆమెకి మీ సమస్య చెప్పుకోవచ్చు కదా, ఎందుకని చెప్పలేదు మీరు? నీటి సమస్య అంటే మేము ప్రజెంట్ వెళ్ళిపోయాం సార్, అంటే వెళ్తాము ఏమో చెప్పితే మీ సమస్య ఆ సమస్య కూడా ఈ రోడ్డు సమస్యతో పాటు తీరిపోయేదేమో కదా, మరి ఎందుకని ఆలస్యం చేశారు చెప్పకుండా? ఆలస్యం అంటే ఒక్కొక్కటి అవుతుంటాయి కదండి. ప్రజెంట్ ఇప్పుడు రోడ్డు అనుకున్నాము, స్కూల్కి అనుకున్నాము, ఇలాగనమాట. అందుకనే ఇప్పుడు ఏంటంటే ఒకటి మా గ్రామంలోని 1990లోని ఒక అంగన్వాడీ సెంటర్ శాంక్షన్ అయింది సార్, కట్టారు. అది పూర్తిగా అసంపూర్తిగా ఇబ్బంది అయిపోయింది. మన కలెక్టర్ దృష్టిలో కూడా తీసుకెళ్ళాము, ఎంక్వైరీ చేసి అదనంగా ఒక భవనం కూడా ఇస్తామన్నారు. అది ఒకసారి అది చూస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్కూల్ అంటే ఎలిమెంటరీ స్కూల్, అది ప్రైవేట్ స్కూలు, కానీ ఆ రోజుల్లో కూడా ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఉన్న ఒక అదనపు భవనం శాంక్షన్ చేసేసారంటే మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. దాన్ని కూడా ఎంక్వైరీ చేసి కూడా వేరేగా అది వర్షం వస్తే కారిపోతుందండి. అది కూడా ఒకసారి డిపార్ట్మెంట్ వచ్చి పరిశీలించిన తర్వాత కూడా అది అలాంటివి కూడా సాయం చేస్తే మేము బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నారు? ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే మినిమం మేము గిరిజన ప్రాంతంలో మేము పుట్టుక ముందు నుండే సార్. ఓకే, మెయిన్ మీ జీవనాధారం ఏంటి ఇక్కడ? జీవనాధారం అంటే మన గిరిజన ప్రాంతంలో జీవనాధారం ఏంటంటే ఇప్పుడు కదండి ప్రధాన పంట జీడి వచ్చింది. జీడి రాకముందు మా జీవనాధారం ఏంటంటే గిరిజన ప్రాంతంలోని ఒక దుంప, కాయ ఇలాంటి ఆకుకూరలో చేసి మధ్యలో సిరుధాన్యాలు, అప్పుడు కొర్రలు, గంటెలు, సాములు, ఊదులు, ఇవన్నీ మా తల్లిదండ్రుల్లోనే కష్టపడి బొరిగిలతోనే వ్యవసాయం చేసి పండించేసి దంపుడు బియ్యంతో జీవన ఆధారం మేము బ్రతికే వాళ్ళము. పంట కోసం కొండపైకి వెళ్తారా? కొండపైన ఆధారం, ఎక్కువ శాతం కొండపైన ఆధారం. ఆ కొండపైన ఏంటి మీరు పండిస్తారా లేకపోతే ప్రకృతి సిద్ధంగా పండే వాటిని మీరు తీసుకొచ్చి ఇక్కడ
వ్యాపారులకి అమ్ముకుంటారా? సార్ ముందు మాత్రం రైతు కష్టపడి పండిస్తే కదండి, పండించిన తర్వాత మేము ముందుగా ఏంటంటే మాకు సరిపోయేటట్ట గింజలు, సిరిధాన్యాల గింజలు ఉంచిన తర్వాత మిగతాది అప్పుడు మేము మార్కెటింగ్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే ప్రధాన పంట ఇప్పుడు ఇదే ఐటీడీఏ 98-99లోని ఐటీడీఏ నుండి ఒక జీడి ప్రధాన పంట ఇచ్చేవారండి. అదొక్కటి మాత్రము ఇది ఈ పంట కొద్దిగా వచ్చినప్పుడు బయట మార్కెటింగ్ చేస్తున్నాం కానీ సిరిధాన్యాలతో పాటు మా జీవన ఆధారం. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళి పండిస్తారు కదా పంట, ఆ పంట మీకు గిట్టుబాటు ధర వస్తుందా? మధ్యలో ఏమైనా దళారులు వాళ్ళు వస్తే మీకు ఏమన్నా సరైన న్యాయం జరగకుండా ఉండటం ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? గిట్టుబాటు ధర అంటే ప్రభుత్వం ఒక మార్కెటింగ్ చేసినట్లయితే ఒక రేట్ ఉంటుందండి. ఇప్పుడు దళారీ వ్యవస్థ అంటే ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ఇప్పుడు 150 రూపాయలు ఉంది సార్. మనం కొద్దిగా ముసలి వాళ్ళు, మూలింగ వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఉన్నప్పుడు 120, 130 ఈ రేంజ్లో కూడా బ్లాక్ మార్కెట్లో కూడా అవుతుంటాయి. అదే ప్రభుత్వం కూడా ఇప్పుడు జీసీసీ ఉంటుంది అనుకోండి, జీసీసీ లాంటి మార్కెట్ గూడంలో ఉంటే సమాన రేటు ఉన్నట్లుగా అయితే మేము అందరూ సమానంగా ఉంటాం. అలాంటివి కూడా కొద్దిగా ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రభుత్వం కోరుకుంటున్నాం. అది సమస్య అంటే మా గ్రామంలో సార్ ఏంటంటే మాకు చిన్న ఒక సబ్ సెంటర్ లాంటిది ఏమైనా అత్యవసరము ఇక్కడ ఆశా వర్కర్లు కానీ లేకపోతే CHCW లాంటి కానీ అలాంటివి చిన్న చిన్న మెడిసిన్ ఉంటాయి కదండి, అలాంటి దాంట్లోని గ్రామాల్లో కూడా మాకు PVTG సవరా సార్ అలా కూడా ప్రభుత్వం గ్రామ కంఠం ఉంటే గ్రామ కంఠం లేని ఎడల మా స్థలాలు కూడా ఇచ్చేసి దాంట్లో కూడా మేము ఉంటే ఆరోగ్య విషయంలో కూడా చిన్న కమ్యూనిటీ హాల్ లాంటివి ఉంటే చిన్న హెల్త్ సెంటర్ లాంటిది మీకు కావాలంటారు ప్రభుత్వం? అలాంటివి ఉంటే కూడా అందరికి మంచిదని కోరుకుంటున్నాం. ముందు వైద్యం సార్, విద్యా వైద్యం మీకు కావాలంటారు? వైద్యం కావాలనుకుంటున్నాను సార్. అందరి తరపు నేను కోరుకుంటున్నాను. ఇండివిజువల్ నేను ఎప్పుడు పర్సనల్గా ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ గారి పాలన ఆల్రెడీ కూడా అందరూ ఫేవరెట్లే మేము, ఎందుకంటే సినీ ఫీలింగ్స్ తో పాటు కూడా అతను కరెక్ట్ గా నిజంగా ఎంతమంది రకరకాల అనొచ్చు సార్. ఇప్పుడు పరిపాలన ఉన్నప్పుడు రకరకాల ఒడిదొడుకులు ఉన్నాయి, అవన్నీ పట్టించుకోకుండా ప్రజల కోసం ముందు అడుగు వేస్తున్నారంటే మరి ఇంకేది కావాలి సార్? అది నాకు కోరుకుంటున్నాను సార్.